ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీవు ఊహించనటువంటి గొప్ప శుభవార్తను తీసుకువచ్చాను. నాపై నమ్మకంతో విను అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండీ! మనందరం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి. గురూజీ సాయి దేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి చాలా చక్కని పరిష్కారం అయితే వారు తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంలో కానీ, లేదంటే పరిహార రూపంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నంబర్ వచ్చేసి 9618186002. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీవు ఊహించినటువంటి గొప్ప శుభవార్తతో ఈ సాయిని వచ్చాను. నాపై నమ్మకంతో విను. నేను చెప్పే మాటలు, సూచనలు, నా ఆదేశాలను వింటూ ఉంటావు. కానీ వాటిని మాత్రం నువ్వు అమల్లోకి పెట్టలేకపోతున్నావు కదూ! నీ మనసులో గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధల వలన నువ్వు ఎక్కువగా నేను చెప్పే మాటలను నువ్వు ఆలకించలేకపోతున్నావని నేను అర్థం చేసుకోగలను. నీకు కావలసిన దాని గురించి నువ్వు మరీ అంతగా అడగాలా? ఈ బాబాకు నీ గురించి, అలాగే నీ సమస్య గురించి తెలియదు అంటావా? ఏది నీకు మంచిదో, ఏది నీకు సరైందో తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావా? నేనే కాదు, ఏ భగవంతుడైనా సరే, ఆయన్ను నమ్మి కొలిచి పూజించినటువంటి ఏ భక్తుణ్ణి, ఏ భక్తురాలనైనా సరే, వారు పతనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు. తప్పకుండా సమస్యలతో పోరాడి మీకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనే చూస్తాడు. కానీ మీరే భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితంలో మీరు ఎన్నో తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు. పనికిరాని వాటి కోసం ఎక్కువగా వాటికే తపన పడుతూ ఉంటారు. ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు పక్కన వారితో వారి జీవితాన్ని పోల్చుకుంటూ మీకోసం భగవంతుడు ఇచ్చినటువంటి, అలాగే ప్రత్యేకంగా మీకోసమని కేటాయించినటువంటి బంగారు జీవితాన్ని కాదు అనుకొని తెలిసి తెలిసి మరి ఎదుటివారి జీవితంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా అలా నీవు ఎప్పుడైతే అనుకుంటూ వారితో పాటు నీ జీవితాన్ని పోల్చుకుంటూ ప్రతిరోజు కూడా నీవు తృప్తిగా కాకుండా నీ జీవితాన్ని అసంతృప్తిగా కొనసాగిస్తూ వస్తావో అప్పటి వరకు నీ జీవితం ఎప్పుడూ కూడా బాధల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నీకున్న దాంట్లో నువ్వు సంతోషంగా, తృప్తిగా ఉంటావో అప్పుడే భగవంతుడు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జీవితాన్ని, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నీవు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అనేది మాత్రమే ఆయనకు కావాలి. నీకు ఇచ్చిన దానిలోనే ఆనందాన్ని వెతుక్కో. ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా ఉపయోగించుకో. అలా కాకుండా బాబా, నా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉన్నారు. వారికంటే నేను ఏం తక్కువ? వారితో సమానంగా నాకు అన్ని సంతోషాలను ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు? అని నువ్వు నన్ను అడగవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. వారు సంతోషంగా ఉన్నారు అంటే వారి పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు. వారు చేసినటువంటి కొన్ని కొన్ని గొప్ప పనుల వలన కావచ్చు. వారికి భగవంతుడు కల్పించినటువంటి అవకాశం కావచ్చు. అలాగే వారికిచ్చినటువంటి అవకాశాన్ని వారు ఉపయోగించుకొని ఈ జన్మలో కూడా మంచి మార్గాన్ని ఎంచుకున్న వారికి తప్పకుండా ఆయన ఎప్పుడూ కూడా మంచి దారినే చూపిస్తాడు. కాబట్టి వారు ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలా అని వారికి మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు అని అనుకోవడం మాత్రం నీ మూర్ఖత్వం అవుతుంది. వారికున్నటువంటి సమస్యలన్నీ కూడా నీతో చెప్పుకోరు కదా! వారికున్నటువంటి సమస్యలు వారివే. నీ సమస్యలు నీవే. కాకపోతే పైకి అందరూ కూడా సమస్యలు ఉన్నాయి అని ఎవరితోనూ చెప్పుకోరు. నీకు రావాల్సిన దాన్ని రాకుండా ఎవ్వరూ కూడా అడ్డుపడరు. భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు దక్కవలసింది ఇవ్వాలనే చూస్తాడు కానీ అడ్డుపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడు. నువ్వు కోరుకున్నది, నీకు నేను ఏదిస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటుందో, ధర్మబద్ధంగా నీకు దక్కవలసింది ఏదైతే ఉందో అదంతా కూడా నీకు అందివ్వడం నా బాధ్యత. ఇన్ని రోజులు అది జరగకపోవడం వల్ల నీ మ నీ మెదడులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనల వలన నీ మనసంతా కూడా పూర్తిగా నలిగిపోయిందని నేను అర్థం చేసుకోగలను.
ఆ ఆలోచనల వలన నువ్వు ఎంతగా నలిగిపోతూ ఉన్నావో, అలాగే నీ మనసుకు నువ్వు నచ్చచెప్పుకోలేకపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. కేవలం ఇదంతా కూడా నీ కర్మఫలం. దానిని పూర్తిగా నువ్వు అనుభవించినటువంటి తర్వాతే జీవితంలో నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని పొందుతావు. అందుకే ఏదైనా సరే అనుభవించకుండా తప్పదేమో కానీ, కర్మఫలాన్ని మాత్రం తప్పకుండా అనుభవించే తీరాలి. నీకు నేను శక్తిని, ధైర్యాన్ని ఉంచాను కదా! నీ ముందుండి మరి నేను జాగ్రత్తగా ఇన్ని రోజులు నడిపించుకుంటూ వచ్చాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను నిన్ను కాపాడటం లేదని, ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా ప్రేమను పంచుతున్నాడు ఈ బాబా అని పొరపాటు పొందుతున్నావు. తల్లి ఎప్పుడూ కూడా తన యొక్క బిడ్డల పట్ల సమానమైనటువంటి ప్రేమను చూపిస్తుంది కదా! ఎప్పుడూ కూడా ఆ తల్లి ఒకరిని ఎక్కువగా, తక్కువగా చూడదు. ఎందుకంటే తల్లికి బిడ్డలందరూ కూడా సమానమే. కాబట్టి మీరు కూడా నాకు అంతే. నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలనే చూస్తాను కానీ, ఒకరు సంతోషంతో ఉంటే, ఒకరు బాధలో ఉండాలని నేనెప్పుడూ అనుకోను. అందులోనూ పేదవారు, ధనికులు అని అస్సలు ఎప్పుడూ ఆలోచించను. అందరిపైన నా ప్రేమ సమానమైనటువంటి భావంతోనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగు పరుగున వారి వద్దకు వాలిపోవడమే నా పని. అదొక్కటే ఈ బాబాకు తెలిసినటువంటి పని. ఒక కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలా అయితే దాచి కాపాడుకుంటుందో, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టం మీకెదురొచ్చినా, నేను కూడా మిమ్మల్ని దాచిపెట్టి మీలో ఉన్నటువంటి కష్టాన్ని నేను స్వీకరిస్తున్నాను. మీకు సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తున్నాను. మీ సాయి హృదయం ఎంతో విశాలమైనది. ఎప్పుడూ కూడా నాపై పొరపాటు పడకండి. అసాధ్యాన్ని సుసాధ్యంగాను మార్చేటటువంటి శక్తి ఈ సాయికి ఉందని తెలుసుకోండి. అంతా కూడా నా కోరిక ప్రకారం తప్పక జరుగుతుందని ఇప్పటికైనా తెలుసుకోండి. నీ సాయి చూపేటటువంటి దారిలో నడిచి చూడండి. ఆ మరుక్షణమే నీకంటూ మంచి ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు నీ సాయి. ప్రతిరోజు కూడా నా విభూది ధరిస్తూ ఉండు. నీకెలాంటి ఆపదలు రానివ్వను. నువ్వు చేసేటటువంటి పనిలోనే కాదు, నీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పును చూస్తావు. నీకు వచ్చేటటువంటి కొత్త జీవితాన్ని తృప్తిగా, ఆనందంగా పొందుతావు. అసంతృప్తిగా ఎప్పుడూ ఉండవద్దు. సంతృప్తి లేనివాడికి సర్వం ఉన్నా కూడా అది దండగవుతుంది. సంతృప్తితో ఉన్నవారికి రూ. 100 సంపాదించినా కూడా ఆ రోజు పండగే అవుతుంది. ఎవరి అదృష్టం వారిది. ఎవరికో అదృష్టం దక్కిందని, ఎవరో సంతోషంగా ఉంటున్నారని నీ జీవితాన్ని నువ్వు చిన్నచూపు చూసుకోకు. అదృష్టాన్ని కేవలం అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకో. నీవు నమ్మినటువంటి భగవంతుణ్ణి, నీకు నమ్మినటువంటి నీ కష్టాన్ని నమ్ముకో. అప్పుడే నువ్వు జీవితంలో చాలా మంచి విజయాన్ని చూస్తావు. ఏది కూడా నిన్ను బాధ పెట్టాలనేటటువంటి ప్రయత్నం నేను ఎప్పుడూ చేయను. నీ మంచి కోరి చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా నీ మనసుకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలనేదే ఈ సాయి యొక్క భావన. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. తప్పకుండా నీ చెంతకు విజయదేవత అడుగుపెడుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. నీకు రావాల్సిన దాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరని చెప్పాను కదా! నీవు ఎంతైతే శ్రమిస్తావో అంతకు మించి పదింతలు లాభాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. అలాగే నీ ఊహకు అందనటువంటి విజయాన్ని నీ చెంతకు చేర్చబోతున్నాడు. ఇక నువ్వు చేయవలసింది కేవలం నాపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచడమే. అవి తప్ప ఈ బావ రెండోది ఏదీ కూడా అడగడు. నీ మనసుకు నచ్చిన విధంగా నన్ను ఎలా పూజించినా కూడా నేను ఇష్టపడతాను. ఏ ప్రసాదం పెట్టినా కూడా నేను స్వీకరిస్తాను. పోనీ ఇవన్నీ చేయలేను బాబా అని కేవలం మనసారా సాయి అంటూ నా నామాన్ని స్మరించినా కూడా నేను తృప్తి చెందుతాను. నీకంతా మంచే జరుగుతుందని ఈ సాయి నీకు వాగ్దానం చేస్తున్నాడు. సో విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.